ఓహో బొమ్మక ఎడ కూపన్ ఉంది చేస్తానుండు. ఫస్ట్ దీనికి వాళ్ళకి తెచ్చి పట్టిస్తాను. ఇల్లే పాడైపోవాల. ప్రియా ఏమమ్మా ఏం చేస్తా ఉండ ప్రియా? అంటే నేను రీల్స్ చూస్తా ఉంటుని. రీల్స్ చూస్తా అంటవా? చూడమ్మా పాప మీ అత్త నేనెంత తిడుతుంది కదా. మా అత్తకి నా పైన చాలా ఆశ ఉంది, దానికి అంతోట్టు తిడతారంతే. ఓ ప్రియా నువ్వు చాలా మంచిదమ్మా, కానీ మీ అత్త నేను సరిగా అర్థం చేసుకోలేదనుకుంటాను. యాలంటే ఇట్లా చెప్తా ఉండరు. మా అత్తకి నేనేమనేసి బాగా తెలుసును. అదేం తెలుసుకొనుందో ఏమో. పాప నువ్వు ఇంకా చిన్న బిడ్డరా ఉండవు, అది ఏమేమో మాట్లాడుతుంది నీ బగ్గేనే. ఏమంటే ఏం చెప్తా ఉండరు, ఏమనేసి క్లీన్ గా చెప్పండా. చూడమ్మా నా చెల్లెలనేసి నేనేం మూసి పెట్టుకోనేలేదు. మీ అత్త సరిలేదు. మీ అత్త నువ్వు అనుకున్నట్లు లేదమ్మా. మీ అత్త చా ఏమో మాట్లాడుతూ ఉండరు, వినిపిసుకుంటానుండు. చెప్పండి ఆంటీ మా అత్త ఏమనే? అమ్మా మీరెంత అనుకున్నట్లా మీ అత్త మంచిది కాదు తల్లి. మీ అత్త సరిలేదు. మీ అత్త పెద్ద కోడలకు ఒకతర చూసేది, నీకు ఒకతర చూసేది. ఆ చిన్నదాన్ని అది జాజి ఉంది చూడే, దానికి ఒకతర చూస్తుంది, పెద్ద కోడలకి ఒకతర చూస్తుంది. కానీ నిన్ను ఒకతర చూస్తుంది మీ అత్త. నేను చూస్తేనే అయ్యలేదు మీ అత్తకి. మా అత్తక ఏం లేదంటే అట్లంతా ఏం లేదు. మీరేమో తప్పు తెలుసుకొని ఉండారు అంతే. అట్లంతా ఏం లేదు కదా. నువ్వు అట్లే అనుకోనుండు, మీ అత్త సరిగా పెడుతుంది కట్ట. యాలంటే ఇట్లంతా మాట్లాడుతూ ఉండరు. మా అత్త అంతా నన్ను బాగా చూసుకుంటా ఉండరు. ఏం అట్లంతా ఏం లేదు, ఏమో అప్పుడప్పుడు తిడతారంతే. అది ఇస్తే ఏం లేదప్ప, నన్ను బాగా చూసుకుంటా ఉండరు. అయ్యా నువ్వు అనుకొని ఉండవేమో నన్ను బాగా చూసుకుంటా ఉండరు అనేసి. మీ అత్త ఊర్లో ఉండేవాళ్ళందరి దగ్గరను అయ్యా నా చిన్న కోడలు సర్లేదమ్మా ఒక ఫోన్ చేసేది తెల్లే ఎంత నా ఫస్ట్ కోడలు రెండో కోడలు ఇద్దరు చేసుకుంటారు. నా చిన్న కోడలు ఒక పొని ముట్టలేదమ్మా, బోలే బిత్ర కాడట్లాడుతుంది. నేను ఎంతో చెప్పిండాను కానీ ఆ బిడ్డ వినేలేదు అని చెప్పుకొని వస్తుంది తెలుసా నీకే. అది పన్ అంటే నేను పని చేసేది కదా, దానికే అట్లా ఆడతారంతే, ఇంకేం లేదు. అదంతా ఇస్తే నన్ను బాగా చూసుకుంటా ఉండరు. నా ముందరే తిడతారు, నన్నే తిట్టిండారు పని చెయ్యి అట్లంతా ఉండకూడదు అనేసి. అదంతా ఏం లేదు, అదేం ఒక మ్యాటరా ఉండదో చెప్పిండారు కదా. ఇదేమిది ఇంతెంత చెప్తా ఉండను, వాళ్ళ అత్తపైన కోపం చేసుకుంటా లేదు కదా ఈ బిడ్డ. పర్వాలేదమ్మా ఇది. ఈ అక్క చాలా కవన్నా ఏమో పాప మా బిడ్డ ఊరికే ఉంది. మా శారదకు పైన ఏమేమో ఫిట్టింగ్ చేసిస్తా ఉండు. ఇది నువ్వే సరి ఇడమ్మా. మీ అత్త ఎంత తిడితేనో మా అత్తే సరి అంటావు, కానీ మీ అత్త ఉంది కదా బాబా బాబా ఏం నాటకం ఆడుతుందో ఏమో. మీ అత్త మొన్న ఏం మాట్లాడుతూ ఉండే తెలుసునా? నువ్వు నీ మొగుడు దుడిసేదంతా ఉత్తు ఖర్చు చేసేస్తావంట. ఆ బ్యూటీ పార్లర్ కి బట్టలకి ఎంత ఉత్తు బట్టలకి దానికే ఖర్చు చేస్తావంట. ₹1 నువ్వు ఎత్తి పెట్టేదంట, నీకు జవాబుదారీనే లేదంట మీ అత్త చెప్తా ఉండింది. ఆమెకి మీ అత్త ఏం చెప్తుంది, వాళ్ళ ఇంట్లో తినేకే గట్లేదు, ఈడొచ్చేసి ఇదంతా స్టైల్స్ వేస్తుంది. ఇది బిడ్డ వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు ఎట్లుండే తెలిసిన, తినేకే గట్లేదు వాళ్ళకి, ఈడొచ్చేసి ఇట్లంతా ఆడేది ఇది అనేసి తిడుతా ఉండే నిన్ను. వాళ్ళు ఎవరు మా ఇంటి ಬಗ್ಗೆ అంతా మాట్లాడకి, వాళ్ళది ఎంత ఉందో అని చూసుకోనాలా. ఏం తినేకే గట్లేదంటే ఇన్నాళ్ళు ఆడు ఉండిస్తా ఉంటున్నా నేను. ఏం చిన్బిడ్ని ఇంకా వీళ్ళ నాకు అన్వే సాకిండా చూడు, అట్లంతా మాట్లాడతారు ఉండు వీళ్ళు. చూడండి అంటే ఏమి మాకేం అన్నం గతి లేకుండా వీళ్ళ ఇంటికి వచ్చిండమ్మా మేము. నా ಬಗ್ಗೆ ఏమైనా మాట్లాడుకొని ఎలాంటే నేను ఒక పని చేసేలేదు ఏం చేసేలేదు, సరే నా ಬಗ್ಗೆ మాట్లాడుకొని మా ఇల్లు ಬಗ್ಗೆ ఎంత ఏమంటే మాట్లాడాలా? వీళ్ళకి ఎంత ఉండాలా? ఉండండి అడుగుతాను ఉండండి. ప్రియా కూల్ ప్రియా, ఇప్పుడంతా ఏం మాట్లాడకపోవద్దు. నేను చెప్పిండానని సేమని తెలిసిపోతే అంతే ఏమిడికి నన్ని. నువ్వు ఇప్పుడేమీ మాట్లాడకపోవద్దు, ఊరికే ఉండు. కాదంటీ ఇట్లంతా మాట్లాడతారంటే ఇదంతా సర్లేదమ్మా. నిజంగా ఆంటీ ఎవరికనక నీ నొప్పి అవుతుంది కదా, ఇప్పుడు మీకే అంటే మీకు నొప్పి అయ్యదా? ఉండండి అడుగుతాం, ఏం అయ్యలేదు.
వద్దు ప్రియా, ఇప్పుడు అడిగేటేం కాదు. నువ్వెంత తెలుసుకో మీ అత్త బగ్గే. నువ్వు ఇప్పుడేం అడిగకపోవద్దు. మీ అత్తేమే మంచిది కాదు. ఆహా, మా సారదక్క 100% కాదు 200% అదంతా ఇట్లా అనేలేదు. ఈ అక్కే ఏమేమో చెప్తా ఉంది మా అక్క బగ్గే. చెప్తానుండి పోయిసి దానికి. ఇంకొకటి మాట ప్రియా, బేజార్ చేసుకొనొద్దు. నీ మంచికే చెప్తా ఉండేది నేను. నీకెంత విషయము తెలిసిండాలా అని చెప్తా ఉండను. మీ అత్తమ్మని ఏమని తెలిసిన ప్రియా, మీ అమ్మ సొరలేదంట. నిన్ని పెండ్లు చేసాక అయ్యలేదనేసి వీడి కొడుకు, ఇది మా శారద కొడుకుంటాడు చూడే, వాడిని పంపించిందంట. ఇట్లెంత చెప్తుందమ్మా మీ అత్త. ఏమి మాయమ్మనా? నాకెంత కోపం వస్తా ఉందంటే అంటే సీరియస్ గా మా అమ్మకి ఈ పొద్దు కూడా ఇష్టం లేదు వీళ్ళు పెండ్లు అయిండేది. అది తెలుస్తా మీకు. నేనే పోనీ అనేసి అడ్జస్ట్ చేసుకొని పోతా ఉండను అంతే. నేను ఈ కొంపలా వచ్చేసి పెండ్లు అయ్యిండనంటే నాకే సిగ్గైతుందంటే. నాకు ఎంతెంతో వీళ్ళు వచ్చిండ్రి తెలిసిన నన్ను చూసేదానికి. బెంగళూరు ఇంకా వచ్చిండ్రి. నేను వచ్చేసి ఏమో వీడిని ఇష్టం పడతా ఉండననేసి వీని పెండ్లు అయింది అంతే. ఏమో 5 years ఇంకా లవ్ చేస్తా ఉండననేసి వీని పెండ్లు అయింది అంతే. నేను ఏం ఈ కొంపు చూసేసి ఎవరు వస్తారు చెప్పండా? అది కరెక్టే ప్రియా. ఈ కొంప ఎట్లా చూడి, నాకే ఇష్టం లేదు చూడి. ఇది ఇల్లా ఇది? ఎప్పా, నాకే అయితలేదమ్మా. ఆ రూమ్ లో ఉంటే ప్యాడు వాసన కొడుతుంది ప్రియా. అయ్యో, ఏమో చల్లలిల్లు అనేసి వచ్చి ఉండనంతే. నేను పోతాను బెంగళూరుకి. మీ అత్తేమి ఉండు అంటుంది. ఈడు ఉండేకైతుందో? ఎప్ప, నా చేతిలో ఉండేకాయదప్ప. ఎంత టాన్ అయ్యిండని తెలిసిన ప్రియా, ఈయనకు వచ్చినాడు ఇంకాను. ఈ ఊర్లో చాలా ఎండుందమ్మా, ఉండేకే వేయలేదు. ఎంత అబ్బు కొడుతుంది తెలిసిన. ఎంత ఫ్యాన్ వేసుకుంటేనో అబ్బు కొడుతుంది. మా ఇల్లు ఎంత ఏసీ ఉందప్ప, ఇట్లంతా లేదు. నా బాడీ అంతా డీహైడ్రేషన్ అయ్యింది ప్రియా. ఏమి జ్యూస్ ఇచ్చలేదు, ఏం లేదమ్మా. ఏం ఉత్తు కాఫీ టీ. ఇంత ఎండ్లను మీ అత్తకి కాఫీ టీనే కావాలా సుడి? అది కూడా నీళ్లు కూడా ఎంత డర్టీగా ఉంటుంది తెలిసిన ప్రియా. నేను కావేరి నీళ్లు తాగేలేదు, నేను ఉత్తు బిస్లరీ వాటర్ తాగేది. దీనికి ఎంత అహంకారం ఉండాల చూడి. కొన్ని దేశాల తాగేదంటే నీళ్లే లేదు. ఈ బిత్రికి బిస్లరీ వాటర్ కావాలంట. బిస్లరీ దానికైతే బిత్రి అన్నట్లాడుతుంది. ఏమో కావేరి నీళ్ళు ఎంత సీగా ఉంటుంది. ఓ డోటి డుమ్మి. లోపల ముందుకి డీహైడ్రేషన్ జ్యూసే తాగాల హైడ్రేషన్ అయ్యేదానికి. ఎలా నీళ్ళు తాగితే అయ్యలేదా? ఓహో, బిస్లరీ వాటర్ కావాలా కదా దీనికి. ఇది అలా పోలే డేంజర్ ఉన్నట్లుంది. ఫస్ట్ పోయిసి మా సార్ దగ్గరికి ఈ మ్యాటర్ చెప్పిడాల. ఫస్ట్ దీన్ని ఉంచి అంపియాల ఆత్లకి లోపల మున్ని. ఆ ప్రియా కన బుద్ధొద్దా ఎట్లాడతావు చూడే. ఏమో ప్రియ, నాకు బిడ్లు పాపలంతా ఎవరు లేదు కదా. నువ్వే నాకు కూతురు అనుకొని ఏమో బుద్ధి చెప్పిండాను. మీటికన్నీ ఇష్టమమ్మా. నీకేమైనా హెల్ప్ కావాలంటే నన్నే అడుగు, నేను చేస్తాను. ఓకే ప్రియ, నువ్వేమో రీల్స్ ఇస్తాంటివి, నువ్వు కంటిన్యూ చెయ్యి. నేను రేఖకి మ్యాంగో జ్యూస్ చెప్పేసి వచ్చింటి, అది చేసి ఉంటుంది, పోయి తాక్కొని వస్తాను. అన్నిటికి మొన్నంతా ఏమేమో వీడియోస్ తీసుకుంటే కదా, అదంతా లింక్ పంపించండి వాట్సాప్ లా. ఓకేనా, నేను చూస్తాను. సరే ఆంటీ. మా అత్త ఇట్లంతా అనేసి నాకు తెలిసిండలేదు. ఇది నాకు ఇప్పుడు నమ్మకం అయితలేదు. మా అత్త ఇట్లంతా మాట్లాడలేదు కదా. మా అత్త ఇట్లంతా మాట్లాడుండరు. ఏమప్పా, నమ్మవల్ల వద్దు. కానీ వీళ్ళు ఏమో చూడు చెప్తారు. నా మూడంతా అప్సెట్ అయిందప్ప. తెల్లవేరే నప్పుతా ఉంది. ఫస్ట్ పోయి ఒక లోట వేవుడు కుడుక కాఫీ తాగుతానుండు. ఏం ఆగదు ఇంకా. ఏడుకో వచ్చేప్పటికి సారైపోయావమ్మా. ఏమి ఎండబ్బా ఇదే. కరెక్ట్ గా మాట్లాడకే అయితలేదప్ప. చాలా సుస్తు అవుతా ఉంది. ఆ డాక్టరు ఎక్సర్సైజ్ చేయమా అని చెప్తారు. ఏమి ఈ బాడీని పెట్టుకొని ఎట్లా ఎక్సర్సైజ్ చేసేది? ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా చాలా కాళ్ళంతా నొప్పిస్తుంది. దానికి చేసేకే పోయలేదా? అయ్యో, ఎక్సర్సైజ్
ఈ డాక్టర్ ఏమో చెప్తారు చేసేకాయలేదప్ప. ఏ శారదక్క యాడకు పోయింటివే? అయ్యా నేను ఆ సెట్టి అంగడికి పోయింటిని, ఒక్కలేదు ఒక్క తీసుకొని వస్తుంది. ఎలా ఏం అక్కంత అట్లు పెట్టుకొని ఉండవా? ఏమయ్యా ఏమయ్యా తెలిసిన ఇప్పుడు ఇంత అయింది చూడి, మీ అక్క నీ కోడలికి ఎంత చెప్పిస్తా ఉంది. మా అక్క ఎంత ఇట్లు చేస్తా ఉందా? అయ్యా నీ సత్కా నేను చూడు చెప్పలేదని నీకు బాగా తెలుసును. ఇట్లెంత చెప్పిస్తా ఉందమ్మా నీ కోడలికి. అయ్యో ఏం మంచి ఏమేం చెప్పిస్తుందో చెప్పనీడి. నా కోడలు ఏమి నమ్మలేదు. ఎలాంటే దానికి తెలుసు నేనేమనేసి. అది చదివిండే బిడ్డ, అట్లంతా ఏం అర్థం చేసుకునేదా? దానికి తెలుస్తుంది ఏమ్మా ఎత్త ఎట్లుంది, ఏమా ఎత్త ఎట్లా మాట్లాడుతుంది అనేసి. సరే తల్లి చెప్పిండాను, ఇంగిటికి నువ్వు హుషారుగా ఉండు. హాయ్ ఫ్రెండ్స్, ఎందరు ఎట్లుండారు? ఎందరు బాగుండారు అనుకుంటాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అట్లే వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి. అట్లే వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కమెంట్ లో చెప్పండి. ఈ స్టోరీ వచ్చేసి తల్లి తండ్రి లేకుండా బిడ్డ అది కాదు, అది అట్లే ఉంది. అది ఇంకా చేయాలా, అది ఇంకా ఉంది స్టోరీ. ఇది వచ్చేసి పల్లెటూరు జీవితం కథ ఇది.